వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది డిఎస్సి రీషెడ్యూల్కి సంబంధించి వివరాలు అనేవి గవర్నమెంట్ నుండి రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేశారనేది ఒకసారి చూసినట్టయితే ఈ నెల 20-21 తేదీల్లో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేయడం అనేది జరిగింది. ఒకసారి చూసినట్టయితే 20వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి పీజీటీకి సంబంధించి ఎకనామిక్స్ పేపర్ ఉంది. అదేవిధంగా పీజీటీకి సంబంధించి సివిక్స్ ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉంది. అదేవిధంగా ఎస్ఏకి సంబంధించి సాంస్క్రిట్ పేపర్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్లో ఇవ్వడం అనేది జరిగింది ప్రీవియస్గా. దానికి సంబంధించి రీషెడ్యూల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. 20వ తారీఖుకి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్లో ఎస్సీటీ పేపర్ కూడా ఉంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి ఎస్సీటీ పేపర్ ఇంకొక పేపర్ ఉంది. అదేవిధంగా 21 మార్నింగ్ షిఫ్ట్ ఎస్సీటీ ఉంది. 21 ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వచ్చేసరికి ఎస్సీటీ ఉర్దూ మీడియం, ఎస్సీటీ కన్నడ మీడియం, ఎస్సీటీ తమిళ మీడియంకి సంబంధించి ఒరియా మీడియంకి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని ముందుగా ప్రీవియస్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది కదా. కానీ ఈ నెల 20-21కి సంబంధించి రీషెడ్యూల్ అనేది చేయడం జరిగింది. ఏ డేట్లో రీషెడ్యూల్ చేశారు, ఎందుకు రీషెడ్యూల్ చేశారనే ఇన్ఫర్మేషన్ మీద ఒక పత్రికా ప్రకటన అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది ఒకసారి చూసినట్లయితే ఏపీ డిఎస్సి పరీక్షల్లో తేదీల మార్పు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఈ నెల 21వ తారీఖున యోగా దినోత్సవం అనేది ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు కదా ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి ఈ యొక్క డిఎస్సి తేదీల్లో మార్పులు జరిగాయి. ఎందువల్ల అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో, అభ్యర్థుల యొక్క అవకాశాలు దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఈ నెల 20-21 తేదీలో జరగాల్సిన ఎగ్జామ్స్ని జూలై 1-2 తేదీల్లోకి నిర్వహించినట్లుగా మెగా డిఎస్సి కన్వీనర్ అయిన ఎంవి కృష్ణారెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క 20-21 తేదీల ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి 1-2 తేదీల్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి జూన్ 25వ తారీఖు నుండి అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో ఆర్టికల్ అనేవి ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది రేపటి న్యూస్ పేపర్లో రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే 20-21 తేదీలో ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంకొక 10 డేస్ అనేది ఎక్స్ట్రా రావడం అనేది జరిగింది. ఇప్పటికే ఎస్జీటీకి సంబంధించి ఒక షిఫ్ట్ అనేది ఎగ్జామ్ జరగడం జరిగింది కదా. దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఏ రేంజ్లో వచ్చాయని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే ఒకసారి చూసి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటిదాకా చదువుతున్న అంశాలలో చదువుతూ దేని మీద ఫోకస్ చేయాలనేది ఆ వీడియో చూడడం వల్ల మనకు తెలియడం జరుగుతుంది. ఇప్పటికే 10 డేస్ మీకు ఎక్స్ట్రా టైం అనేది రావడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది అవడం జరుగుతుంది. మీకు సంబంధించి సైకాలజీకి సంబంధించి కానీ, ట్రై మెథడ్కి సంబంధించి కానీ, పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూడవచ్చు. అదిగే జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారనేది కూడా మనం చూసాం. అంటే టాపిక్ చూసుకుంటే ఆ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కంటెంట్కి సంబంధించి కానీ, తెలుగుకి సంబంధించి కానీ, ఇంగ్లీష్ కంటెంట్ సంబంధించి, గ్రామర్కి సంబంధించి ఏ పార్ట్స్ వస్తున్నాయని టోటల్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే చూడగలరు. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క 20-21 తేదీలు ఎవరికైతే ఎగ్జామ్ పడ్డాయో మ్యాక్సిమం ఎస్జీటీఏ ఎక్కువ పేపర్లనే ఉండడం జరిగింది. వాళ్ళకి 1-2 తేదీల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 25వ తారీఖు హాల్ టికెట్ అనేది మీకు రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ 10 రోజులు ఏ విధంగా యూజ్ చేసుకుంటారని ఇప్పటి నుండి చూసుకుంటే ఒక 15 డేస్ దాకా టైం ఉంది కాబట్టి మళ్ళీ మీరు ఇంకొక రివిజన్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడింది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా మీరు రివిజన్ అనేది ముందుకు సాగినట్లయితే మీరు మంచి పొజిషన్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క టైంని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మీరు ఏ విధంగా చదవాలి అనేది ఆ వీడియోలో ఉంటుంది. అంటే మీకు టాపిక్ అనేది తెలుస్తుంది కాబట్టి ఆ టాపిక్ ఆధారంగా ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి చూసినట్టయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఆ డెప్త్ లెవెల్లోకి కొనసాగుతుంది. సో ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశిస్తున్నాము. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటి న్యూసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది త్వరితగిన తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.